23లో అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి చూపించినాం. 24 పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ను పొందబెట్టి గుండు సున్నాకు తీసుకెళ్ళినాం. కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించినాం. సర్పంచ్ ఎన్నికల్లో ఓడించి మన సత్తా చూపించిండ్రు కార్యకర్తలు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ 2 సంవత్సరాల్లో అన్ని ఎన్నికల్లోనే మనం గెలుస్తూ వచ్చినాం. రేపటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అబ్సల్యూట్ మెజారిటీ సాధించి అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే స్థానిక సంస్థలలో మన పట్టుంటే మన మంత్రులు, మన ఎంపీలు, మన ఎమ్మెల్సీలు, మన ఎమ్మెల్యేలు నిధులు ఇయ్యగలరు, గల్లీలు అభివృద్ధి చెయ్యగలరు. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పాలి. ఇవాళ ప్రభుత్వం మన దగ్గర ఉంది. రాబోయే 8 సంవత్సరాలు కనీసంగా మనం అధికారంలో ఉంటాం. ఏ గల్లీ అభివృద్ధి జరగాలన్నా ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తేనే సాధ్యమవుతుంది. ఆ నిధులు మంజూరు కావాలంటే అక్కడ ఉండే స్థానిక సంస్థల ప్రతినిధులు ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలి. మంత్రుల దగ్గరికి వెళ్ళి ఏం నిధులు కావాలనో అడగాలి. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు సభలోనే చర్చలకు వస్తలేరు. ప్రజల సమస్య పరిష్కారం కోసం ఈ 2 సంవత్సరాలలో బీఆర్ఎస్ వాళ్ళు ఒక్కడు కూడా వచ్చి నా దగ్గర కాగితం అడగలేయా, నేను ఎమ్మెల్యేను, మా నియోజకవర్గం